నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జరిగేదంతా మంచికే అని స్వాగతించడం మంచిదే. కానీ అదే జీవన సూత్రంగా చేసుకుని కూర్చోకూడదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2025 ఫిబ్రవరి 12 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు. తిథి పౌర్ణమి రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ఆశ్లేష. రాత్రి 7 గంటల 35 నిమిషాల వరకు. తదుపరి మఖ. కరణము విష్టి. ఉదయం 7 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి భవ. రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి బాలవ. యోగము సౌభాగ్యము. ఉదయం 8 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 39 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 55 నిమిషాల నుండి 9 గంటల 35 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 59 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 12 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పౌర్ణమి. రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి. పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. నక్షత్రాల ప్రకారం ఆశ్లేష నక్షత్రము రాత్రి 7 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ఈరోజు కుంభ సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడాన్నే సంక్రమణం అంటారు. ఈరోజు రాత్రి 9 గంటల 55 నిమిషాల వరకు సూర్యుడు మకర రాశిలో, తదుపరి కుంభరాశిలో ఉంటారు. ఇలాంటి సంక్రమణం రోజులో శుభకార్యాలు చేయకూడదు. సంక్రమణం రోజున పెద్దల పేరిట పిండ ప్రదానాలు, దాన ధర్మాలు, పితృకర్మలు చేయటం వలన పితృదోషం తొలగి సంతానాభివృద్ధి, ధనాభివృద్ధి కలుగుతుంది. సంక్రమణం రోజు చేసే సముద్ర స్నానం, జపతప, దాన ధర్మాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఈరోజు మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా సముద్ర స్నానం, నదీ స్నానం చేయాలి. కుదిరిన వారు సింధు స్నానం చేస్తే ఇంకా మంచిది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు రాత్రి 7 గంటల 35 నిమిషాల వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 7 గంటల 35 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం.
రాత్రి 7:35 నుండి మరుసటి రోజు ఉదయం 6:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకతలు మన ఛానల్లో వచ్చే షార్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కాశీరాజు పెద్ద కూతురు అంబ సాల్వారాజును ప్రేమించింది. ఈరోజు ప్రశ్న: ఎవరి అందాన్ని తిలకించడం వల్ల బ్రహ్మకు 4 ముఖాలు ఏర్పడ్డాయి? మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమ. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృషభ రాశి: సన్నిహితుల సలహాలతో ముందడుగు వేస్తారు. మిథున రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. కర్కాటక రాశి: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సింహరాశి: వాహనాలు, ఆభరణాలు కొంటారు. కన్యా రాశి: బంధువుల తోడ్పాటుతో కొన్ని పనులు చక్కదిద్దుతారు. తులారాశి: సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వృశ్చిక రాశి: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ధనుస్సు రాశి: సన్నిహితులతో అకారణ గొడవలు. మకర రాశి: ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుంభరాశి: మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు. మీనరాశి: పరిచయాలు మరింత పెరిగి ఆహ్వానాలు అందుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.